Praise the Lord. Welcome to Precious Gospel Ministries. ముందుగా మీ అందరికీ ప్రభు నామంలో శుభాభివందనాలు. ముందుగానే చెప్పిన విధంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం విసుగక నిత్యము ప్రార్థించాలి. అసలు ఎందుకు? అయితే దీని వాక్యంలో నుండి చూద్దాం మనం. లూకా 18:1-8 వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవుండన వలనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అసలు మనకు మెసేజ్ వచ్చేసిందండి ఆల్రెడీ. అసలు మన టాపిక్ ఏంటి? విసుగక నిత్యము ప్రార్థన చేయమని. బట్ మొదటి వచనంలోనే చెప్పేశారు. ఎవరు చెప్తున్నారు ఆయన? యేసయ్య చెప్తున్నారు. వారు విసుగక అంటే ఇంక అయిపోయింది. టాపిక్ అయిపోయింది. ఇంకేం చెప్తున్నారు ఈరోజు? మనం ఇంకేం చూడాలి? ఇంకెందుకు చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఏంటి అంటే మనము దేవునితో మాట్లాడటం. మన మనసులో ఏమున్నప్పటికీ అది కోరిక కావచ్చు, ఇంకేదైనా కానీ దేవుడితో ఏదైనా మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి. బట్ మరి చాలా ప్రాబ్లమ్స్‌లో ఉండి కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేయలేము. ఒక్కొక్కసారి ప్రార్థన అనేది నేను చాలా రోజులైంది ప్రార్థన చేసి, ఈ వీక్‌లో నేను చాలా సేపు కాన్సంట్రేట్ చేశానని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఎలా అంటే, రోజు ప్రార్థన చేస్తున్నాను గానీ విసుగొచ్చేసింది. ఇంకెలాగో తెలీదు. ఈ కార్యం ఏమీ జరిగేటట్లుగా లేదు. సో, ఇలా రకరకాల వాళ్ళున్నాం మనం. అయితే ఈ ప్రార్థన అనేది ఎందుకు అవసరం? ప్రార్థన అసలు ఎప్పుడు చెయ్యము. ఇది ఫస్ట్ మాట్లాడుకుంటే, ప్రార్థన ఎప్పుడు చేస్తామో కూడా తెలుస్తుంది. ప్రార్థన ఫస్ట్ ఎప్పుడు ఎందుకు చేయము అంటే, మనం యారోగెంట్‌గా ఉన్నప్పుడు. యారోగెంట్‌గా ఉండడం అంటే ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే ఏంటి ముందుగా ఏం చేయాల్సొస్తది? మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అంటే హంబుల్‌గా ఉంటే తప్ప మనం ఎవరికీ ఏ విషయం చెప్పం. చాలా సార్లు మనం అనుకుంటాం, వాళ్ళకేంటిలే చెప్పేది. ఏం అక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. సో, ఇదంతా ఏంటి అంటే యారోగెన్స్ అంటే మనకసలు ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి అంటే యేసయ్య ఏమన్నా చేస్తారు, దేవుడు ఏమైనా చేస్తారు మనకి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకంతో పాటు అణుకు ఉండాలి. అణుకుగానే ఏమీ లేదు అంటే ప్రార్థన దగ్గరికి వెళ్ళం. సో, మరొక సందర్భం ఏంటి అంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ ఎప్పుడైతే మనకంటే అమ్మో! ఏమైనా జరిగిపోతుందేమో, ఇంకేదో జరుగుతదేమో అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక గందరగోళంలో ఉండడం, ఒక భయాందోళన అనమాట. వీటన్నిటిలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ యాంగ్జైటీలో కూడా మనము ప్రార్థన చేయము. ఎందుకు? యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఒకటి జరుగుతుంది. మీకు తెలుసా అసలు? చాలామంది మన లైఫ్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు కంట్రోల్ చేస్తారో తెలుసా? మోస్ట్ యాంగ్షియస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కంట్రోల్ ఫ్రీక్స్. అంటే వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. వాళ్ళ భయాన్ని దాచుకోవడం కోసం, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్‌ని దాచుకోవడం కోసం, అంటే వాళ్ళకున్న యాంగ్జైటీననమాట కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేస్తారు అంటే కంట్రోల్ ఫ్రీక్స్ అయిపోతారు. అంటే కంట్రోల్ చేసేయాలి, కంట్రోల్ చేసేయాలి. అంటే ఈ ప్రార్థన విషయంలో కూడా ఏంటి అంటే వాళ్ళకై వాళ్ళు అంటే మనకై మనము ఏదో ఒక విధంగా కంట్రోల్ చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్ నా కంట్రోల్‌లోనే ఉంది. నేను చేయగలను. ఇంకిదే ఆలోచన అనమాట. అయితే కానీ ప్రార్థన విషయంలో మనకి కంట్రోల్ మనము కాదు చేయాల్సింది. దేవుడు చేయాలి. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటి అంటే ఐ యామ్ ఇన్ ఎ రష్. నాకిప్పుడే అవ్వాలి. అంతే. ఇప్పుడే జరగాలి. అప్పుడు కూడా ప్రార్థన అనేది చాలా సార్లు, ఎక్కువ సార్లు ఛాలెంజింగ్ అయిపోద్ది. ఎందుకు అంటే, నేను చేశాను కదా! ఈ టైంకే జరగలేదు కదా! అంటే నేనింక చెయ్యాలో వద్దో. ఇప్పుడు అస్సలు మన టాపిక్‌లో ఉన్న విసుగు అనేది వస్తదనమాట. అంటే మనము దేవుని సమయానికి, మన సమయానికి ఎప్పుడైతే అలైన్ కాలేకపోతున్నామో, అప్పుడు ఏంటి అంటే జరుగుతది, ఆహా! నేనింక ప్రార్థన చేయను. నేను చేశానులే, అయిన దేవుడికి తెలుసులే. నేను ఆల్రెడీ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఆయనకి తెలీదా? అయితే ఇక్కడేం చెప్తున్నారంటే యేసయ్య విసుగక నిత్యము ప్రార్థించాలని నేనొక ఉపమానం చెప్తున్నాను అంటున్నారు. అంటే విసుగక నిత్యం ప్రార్థించమంటే ఆల్రెడీ టాపిక్ అయిపోయింది కదా! ఇంకేం చెప్తున్నారు మీరు? మనం ఇంకేం చూడాలి? అంటే ఆ ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయనకి న్యాయాధిపతి అని పేరే కానీ, ఆయన దేవుడి మాట వినడు, మనుషుల మాట వినడు. అంటే న్యాయం అనేది ఆయన దగ్గర నుండి పొందుకోవడం అనేది అది ఒక కల మాత్రమే. అయితే అలాంటి ఒక న్యాయాధిపతి దగ్గరకు యూ నో ఒక
విధురాలు వెళ్తుంది. ఒక విడో. ఆ విధురాలు వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అంటే లూకా ఈయనేంటి అంటే ఆయన జూయిష్ పర్సన్ కాదు. ఓకే. అంతే కాదు లూకా గారు ఒక డాక్టర్ కూడా. అయితే ఆయన రాస్తున్నప్పుడు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా రాస్తుంటారనమాట. అంటే విధవరాలనేటప్పటికి ఆ రోజుల్లో ఉన్న ఇదిలో ఏంటంటే ఎవరు కూడా అంటే స్త్రీలను పట్టించుకునే సమయం కాదది. అంతేకాదు ఇంక విధవరాలంటే అంటే చాలా హోప్‌లెస్‌గా, హెల్ప్‌లెస్‌గా ఉన్న పరిస్థితిలో ఈ విధవరాలు ఏం చేస్తుందంటే తనకు న్యాయం తీర్చమని చెప్పి ఈ న్యాయాధిపతిని రూత్‌లెస్ జడ్జ్‌ని అప్రోచ్ అవుతా ఉంది. అప్రోచ్ అవుతా ఉన్నప్పుడు ఒక అంశం ఏంటి అంటే ఈ న్యాయాధిపతి అనుకున్నాడు, అబ్బా! ఈమేంటి ఇలా ప్రతిరోజు అసలు నిద్రపోదామన్నా ఈమె వస్తుంది, పడుకుందామన్నా ఆమె వస్తుంది, లేస్తామన్నా ఎందుకంటే ఆమె అక్కడ తిష్ట వేసుకొని కూర్చుందనమాట. "నువ్వు నాకు న్యాయం తీరుస్తావో తీర్చవా? న్యాయం తీరుస్తావో తీర్చవా?" ఆయన అసలు సరిసమానంగా ఎవరికీ న్యాయమే తీర్చడు. అలాంటిది ఆయన దగ్గరికెళ్ళి నాకు నువ్వు న్యాయం తీర్చమంటుంది. అయితే బైబిల్‌లో ఒక చాలా చక్కగా అనమాట స్పష్టంగా చెప్తా ఉంది. ఏంటి అంటే ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు నువ్వు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును గానీ, అతడు కొంతకాలము అస్సలు ఒప్పుకోలేదంట. అయితే దేవునికి భయపడకయు, మనుషులకు లక్ష్యపెట్టకయు ఉండినను, ఆయన దేవునికి భయపడ్డు, మనుషులే లక్ష్యపెట్టు. అయినప్పటికీ నన్ను తొందర పెడుతుంది ఈ విధవరాలు. అయితే ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, షీ కమ్స్ అండ్ అటాక్స్ హిమ్. కమ్ అండ్ అటాక్ హిమ్ అంటే ఇంకసలు ఆయనకు ఊపిరాడనివ్వట్లేదనమాట. ప్రతి నిమిషం ఆమె ఉంటదక్కడ. అయితే ఈయన అనుకున్నాడు, అమ్మ! ఈమె బాధైతే నేను భరించలేను. అయితే ఏదో ఒకటి చేసి నేను దీని నుండి బయటపడాలి అని చెప్పేసేసి ఆయనేమనుకున్నారంటే, ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అయితే ఆ న్యాయాధిపతి ఏం చెప్పాడు? ఓకే. నేనైతే దేవుడి మాట విన్ను, మనుషుల్ని లక్ష్యపెట్టను. ఎవరేమొచ్చినా గాని నాకైతే తెలీదు గానీ, నేను ఈ రోజుకైతే నేనొక పని చేద్దామనుకుంటున్నా. ఇంకా నేను ఈ బాధపడలేను కానీ, ఆమెకు మాత్రం న్యాయం తీర్చేయాలి. గుర్తుంది కదా! గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. అయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, అయితే మరి మీరు అంత రూత్‌లెస్‌గా అంత అసలంటే న్యాయము చెప్పని న్యాయాధిపతే న్యాయం తీరుస్తానంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చుడా. అయితే మీరెలా ప్రార్థన చేస్తున్నారు? అయితే ప్రతి ప్రార్థన ఎందుకు? జవాబు రావట్లేదు. అయితే ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు. ఆయన ప్రార్థన ఎలా చేయాలంట? ఆయనకు మొర్ర పెట్టాలి. కీర్తనలో ఉంటుంది గదా! నిజముగా మొర్రపెట్టు అని మొర మాత్రమే ఆయన ఆలకిస్తారు. అంటే మొరపెట్టడం అంటే కన్నీటి ప్రార్థన. ఈ రోజున చాలా మందిలో కొదువైపోతున్న ఒక అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన. అయితే ఇక్కడ చెప్తున్నదేంటంటే మొర్రపెట్టాలి. మొర్రపెట్టాలి అంటే నీ నోటితో కాదు మాట్లాడేది. నీ కళ్ళతో కాదు చెప్పాల్సింది. ఏంటో తెలుసా? నీ హృదయంతో మాట్లాడినప్పుడు ఆ హృదయంలో పడే ఆవేదన అప్పుడు మాత్రమే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. ప్రతిసారి కళ్ళలో నీళ్ళు రావు. మనసుని కొన్ని సందర్భాలేంటంటే మనసు కృంగిపోతా ఉంటది. అదేదో పిండేస్తున్నట్లు అనిపిస్తది. అప్పుడు మాత్రమే తెలియకుండానే కళ్ళ నీళ్ళు కారిపోయినాయి అని చెప్తాం. ఎందుకు కారుతాయి? ఎందుకొస్తాయి కళ్ళలో నీళ్ళు? మనసులో ఉన్న బాధని. ఆ బాధతో ఉన్నప్పుడు మనము ఏడుస్తాము. అలా దేవుని దగ్గర నిజముగా మొర్రపెట్టినప్పుడు దివారాత్రులు అంటే డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్ అంటే ఒకరోజు ప్రార్థన చేసి మరో రోజు వదిలేయడం కాదు. అంటే ఒకరోజు 4కి లేచి ప్రార్థన చేసి తర్వాత నెక్స్ట్ డే మనకసలు దేవుడెవరో తెలీదు. 21 డేస్ ఫాస్టింగ్ చేశాను. లెంట్ టైమ్‌లో 40 డేస్ ఫాస్టింగ్ చేశాను. ఇది ఏది కాదండి. దేవుడు చెప్తున్న విధంగా మనం ప్రార్థన చేయాలి. దెర్ ఈస్ లైక్ ఎ వే టు ప్రే. అదేంటి అంటే రాత్రి, పగలు, ఉదయము, సాయంత్రము, రాత్రి, మధ్యాహ్నము. డే అనేది మార్నింగ్ టు ఈవినింగ్. నైట్ అనేది నైట్ టిల్ ద మార్నింగ్. సో, అంటే ఏం చేయాలి మరి మనం? ప్రార్థన చేయాల్సిందే. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ మొర తండ్రి అయిన దేవుడు ఆలకింపక మానునా? అయితే ఇక్కడ ఈ విధవరాలు చెప్పిన విధంగానే ఇక్కడేంటి అంటే మనము కూడా ఆయన ఏదైనా అంశం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు న్యాయం తీర్చు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా, ప్రభువా మొరపెట్టండి, మొరపెట్టండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతం చూపుచున్నాడంట. అంటే నువ్వు ప్రార్థన చేసేసేసి వెళ్ళిపోతుంటావు. నువ్వు మళ్ళీ ఇంకొకసారి ప్రాబ్లమ్ వచ్చే వరకు కూడా దాన్నసలు గుర్తు కూడా చేసుకోవు. కానీ ఆయనేమంటున్నారంటే, "ఆ!
నేను పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేసావు. సమాధానానికి ఇవ్వడం కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. అయితే నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నేను చెప్పాను కదా 3 అంశాలు. అయ్యో! నేనెందుకు? అసలెవరికైనా నేనెందుకు చెప్తాను? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఎవరికీ చెప్పొద్దు. ఆయనకి చెప్పండి. ఆయన వినడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి చెప్పి చూడండి. అలా కాకుండా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా? యాంగ్జైటీగా. సో, యాంగ్జైటీగుంటే యూ నో కమిట్ ఆల్ యువర్ యాంగ్షియస్ థాట్స్ టు హిమ్ సో థట్ హి విల్ సెటిల్ ద మ్యాటర్. అంతేగాని నీ విషయాన్ని నువ్వు కంట్రోల్ చేసి, అందరిని నువ్వు కంట్రోల్ చేయాలనుకోవడం, నీ బాధలో ఉండే ఆ స్ట్రెస్ అంతా అందరి మీదకి తీసుకొచ్చి అది న్యాయం కాదు. మరొక విషయం చెప్పాను కదా! ప్రార్థన చేసేటప్పుడు టైం పెట్టుకొని చేస్తాము. ఈ టైంకి అయిపోవాలి, ఆ టైంకి అయిపోవాలి. అరే! మొరపెట్టి చూడండి. టైంకి ఎలా జరుగుతుందో, ఆ సమయానికి దేవుడు మీకెలాంటి ఆన్సర్ ఇస్తారో కూడా మీరు వెయిట్ చేస్తే, దేవుడు తప్పక దానికి కూడా సమాధానం ఇచ్చే దేవుడు. అయితే మరి మొదటి వచనంలోనే విసుగక నిత్యము ప్రార్థన చేసేయాలి అంటే, అక్కడితో ప్రార్థన అయిపోయిందా? విశ్వాసము అనేది అతి ముఖ్యమైన అంశమని క్రైస్తవ జీవితాన్ని మనందరికీ తెలుసు. విశ్వాసం లేకుండా ఆయనను మనము ఏ విధంగానూ అప్రోచ్ కాలేము. ఫెయిత్ అనేది లేకుండా హి వోంట్ బి ప్లీజ్డ్. సో, ఆయన ప్లీజ్ అవ్వకుండా నీకేమి ఇవ్వరు. అయితే ఈ విషయంలో విశ్వాసం ఏంటి? నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను కదా! మరి విశ్వాసం ఎక్కడి నుండొచ్చింది? నిత్యము ప్రార్థన చేయమన్నారు. మరైతే విశ్వాసం అంటే ఏంటి? ఊరికే పట్టుకుని, ఆ! ఓకే ప్రభా! నువ్వు చేస్తున్నావు. నువ్వు నన్ను అయ్యో! చూడని వాటిని కూడా నమ్మమన్నావు. అయితే విశ్వాసం అంటే ఓకే. రుజువు అవ్వకముందు దాని నిజ స్వరూపం అన్నావు కదా! నేను అది చేస్తే సరిపోతుందా? ఇవన్నీ అనుకుంటున్నాం కదా! అంటే రోజు ఎక్కడైనా రాసేద్దాము, లేకపోతే రోజు మాట్లాడదాము. అదేనా విశ్వాసం అంటే? అయితే మొదటి వచనంలో ఉన్న మాటకు కంక్లూజన్ అసలు రియల్ కంక్లూజన్ అనేది ఆ ఆఖరి వచనం 8వ వచనంలో ఉంది. అదేంటో ఒక్కసారి చదువుదామా? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్న అదేంటి ప్రభువా? ముందేం చెప్పారు మీరు నాకు? విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నారు. మరేంటి ఇప్పుడేమో నాకు మొరపెట్టమన్నారు. అది బానే ఉంది. రాత్రి పగలు కూడా మొరపెట్టమన్నారు. నేనది కూడా చేయడానికి సిద్ధమే. మరిప్పుడేం చెప్తున్నారు అంటే ఆయన, నేనొస్తాను. భూమి మీదకొచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా? అరే! విశ్వాసాన్ని కనుగొనడము నువ్వు ప్రార్థన చేయడము అంటే, ఆ 2 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే సో, ప్రార్థన చేయడము అంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచటమే. మనం ఎవరినైనా నమ్మామనుకోండి, వాళ్ళ దగ్గర మనకున్న కండిషన్ ఏదైనా కానీ, అది ఎంత బాధైనా, సంతోషమైనా చెప్పడానికి వెనకాడము. మనమేమి యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వము. ఎందుకంటే వాళ్ళని నమ్ముతున్నాం కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నారు. నేను రెడీగానే ఉన్నాను నీకు సమాధానం ఇవ్వడానికి. నీ కార్యం చేయడానికి కూడా. అంటే ఎలాంటిదంటే, ఒక పార్సెల్ తీసుకొచ్చి నీ దగ్గర డెలివర్ చేయాలి అంటే ఫెయిత్ కావాలి. ఫెయిత్ ఈస్ ద హెవెన్లీ కరెన్సీ. మీరు షాప్‌కెళ్ళండి, అన్నీ తీసుకోండి. కానీ లాస్ట్‌కి కౌంటర్ దగ్గరికొచ్చినప్పుడు మీకేం కావాలి? కరెన్సీ కావాలి పే చేయడానికి. అలాగే ప్రభు దగ్గర నుండి ఏమైనా తీసుకోవాలి అంటే మీరు కరెన్సీ కావాలి. ఆ కరెన్సీ ఏంటి అంటే ఫెయిత్. విశ్వాసము లేకుండా ఆయన దగ్గర నుండి ఏదైనా పొందుకోవడం అనేది అసాధ్యము. అందుకే విసుగక నిత్యం ప్రార్థన చేయమన్నారంటే, నిత్యము ప్రార్థన చేస్తా అంటే, నిత్యము కూడా నమ్ముతూ, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ప్రార్థన చేయమని ఎవరు కూడా మీకు రిమైండర్స్ పెట్టనక్కర్లేదు. మీ పాస్టర్స్ చెప్పనక్కర్లేదు, మీ ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు, మీ పేరెంట్స్ చెప్పనక్కర్లేదు. ఈరోజు నేను మీకిచ్చే వర్తమానం ఏంటి అంటే, విశ్వాసము కావాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారు అంటేనే మీరు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారని. విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు జరుగుతదంటే కార్యము, తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి.
హీస్ అ మర్సిఫుల్ గాడ్. బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్, వుడ్ యూ ఫైండ్ ఫెయిత్? విశ్వాసం అనేది కనుగొంటారా? విశ్వాసం అనేది కనుగొనలేనప్పుడు నీకు జవాబు రావడం అనేది ఎవరు ఆలస్యం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాము, వదిలేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాము, వదిలేస్తున్నాము. ఆ ప్రార్థన చేసి వదిలేసే మధ్యలో అనేక సార్లు నీ జవాబు వచ్చి కరెన్సీ లేదు. దెర్ షుడ్ బి ఎన్ ఎక్స్‌చేంజ్. ఆ ఎక్స్‌చేంజ్ కోసము కరెన్సీ లేక ఆగిపోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రార్థించండి. విసుగక నిత్యము ప్రార్థించండి.